హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. సో మొత్తానికైతే కూటమి నాయకులకి అంటే ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళకి అంత సంబరం కాదు, కానీ ఇటు టీడీపీ అటు కూటమి జనసేన నాయకులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ లాంటి వార్త ఇది. సో ఈగర్గా వెయిట్ చేశారు ఈ న్యూస్ గురించి. ఆ న్యూస్ ఏంటి అంటే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రోజా గారిని ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఈ స్కామ్ అనేది వెంటాడుతుంది. సో గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ఇది. సో కింది స్థాయిలో ఉన్న టాలెంట్ని రాష్ట్ర స్థాయిలో పరిచయం చేయాలి అని చెప్పేసి, సో ఆ స్కీమ్లో ఇప్పుడు పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ కూడా వేసింది. ఆ ఎంక్వైరీలో కూడా ఇది తేలిపోయింది. సో విజిలెన్స్ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు ఈ 100 కోట్లకు సంబంధించి. సో గతంలోనే న్యూస్ వచ్చింది, ఇదే రోజా గారిని అరెస్ట్ చేస్తారు, ఇదే రోజా గారు గతంలో 100 కోట్లు తిన్నారు. కేవలం రోజా గారు మాత్రమే కాదు, గతంలో షాప్ చైర్మన్గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అలాగే ధర్మన ప్రసాద్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఇంకా మరికొందరు అధికారులు కలిసి వీళ్ళందరూ కూడా 100 కోట్లు స్కామ్ చేశారు అని చెప్పేసి గతంలోనే న్యూస్ వచ్చింది. సో అప్పుడే అరెస్ట్ చేస్తారని చెప్పేసి చాలామంది భావించారు. బట్ ఎందుకనో అది ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయిందో కూడా కంప్లీట్గా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ అంశం మీద, రోజా గారి అరెస్ట్ అనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా తెలియజేయండి. ఈ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రోజువారీగా జనరల్ టాపిక్స్ మీద ఏదైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయో ఆ అంశం మీద మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రోజా గారి 100 కోట్ల స్కామ్ అంశం ఏదైతే ఉందో ఇది ఎన్నికలు అయిపోయిన ఫస్ట్ 2-3 మంత్స్లోనే బయటపడింది. సో అప్పుడే మనం అందరూ చూసాం, ఈ నాసిరకం బ్యాట్లు ఇచ్చారు, అసలు క్వాలిటీ లేవు, అసలు హై ప్రైజెస్ వేసి ఈ నాసిరకం బ్యాట్లు కొన్నారు అని చెప్పేసి గతంలోనే చాలా న్యూస్ అనేది హల్చల్ అయ్యింది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఆడుతున్నప్పుడు కూడా, ఆడుదాం ఆంధ్ర స్టార్ట్ అయినప్పుడు కూడా ఇదే న్యూస్ బయటకు వచ్చింది. ఏది బ్యాట్లు విరిగిపోవడం, ఇవన్నీ మనం బయట ఫోటోలు చాలా వైరల్ అయిపోయాయి. దీనికి సంబంధించి గతంలో అంబటి రాయుడు గారు కూడా అప్పట్లో ఈ మొత్తం ఈ ఆడుదాం ఆంధ్రాలో ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది కీలకమైన వ్యక్తిగా వివరించారు కాబట్టి, సో ఆయన వివరణ అనేది ఇచ్చారు. ఆ బ్యాట్ క్వాలిటీ ప్రాబ్లం కాదు, అసలు ఏదో బంతి ఫోర్స్గా రావడమో లేకపోతే గట్టిగా కొట్టడమో ఇలాంటి ఏదో సంథింగ్ అప్పట్లో వివరణ అనేది ఇచ్చుకున్నారు. కానీ బట్ అది అంత వివరణ అనేది కరెక్ట్గా లేదు. ఎందుకంటే బాల్ ఫోర్స్గా కొడితేనే బ్యాట్ విరిగిపోయిందంటే అది బ్యాట్ డమ్మీ అనే కదా అర్థం. సో అలాంటి అనేక వచ్చే న్యూస్ అనేది. సో అప్పటికే ప్రజలు కొంత అవగాహన అనేది ఉండింది, ఈ ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ ఖచ్చితంగా జరిగి ఉంటుంది, ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే డెఫినెట్గా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళక తప్పదని చెప్పేసి గతంలోనే అనుకున్నారు. దీనికి సంబంధించి లోకేష్ గారు కూడా చాలాసార్లు వార్నింగ్ అనేది ఇచ్చారు. సో రోజా గారు కూడా స్కామ్ చేస్తున్నారు, ఖచ్చితంగా రోజా గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి గతంలోనే లోకేష్ గారు చెప్పారు. సో రెడ్ బుక్లో రోజా గారి పేరు నాకు తెలిసి టాప్ 5లో ఒకటిగా ఉంటుంది ఖచ్చితంగా. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ అనేది ఒక పక్క అయితే, మరో పక్క ఏంటి, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఇదే రోజా గారు టపాసులు కాల్చారు. ఎంత దారుణం అంటే అది నిజంగా అలా చేయకూడదు. యాక్చువల్లీ రాజకీయంగా అది నైతికంగా కూడా కరెక్ట్ కాదు. అది అలా ఒకరు జైలుకి వెళ్ళిన తర్వాత సంబరాలు చేసుకోవడం, అది కూడా పబ్లిక్గా సంబరాలు చేసుకోవడం అనేది అసలు అది కరెక్ట్ కాదు, అది రాజకీయం అనిపించదు అది. సో బట్ రోజా గారు ఎందుకోనో మరి రోజా గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకో రోజా గారి కోపం, కానీ మొత్తానికైతే చాలా సంబరాలు చేసుకున్నారు, పటాసులు కాల్చారు, మొత్తం స్వీట్లు పంచారు, మామూలుగా కాదు. ఇక ఈ అంశం జరిగిన తర్వాత అప్పటి నుండి ఇక టీడీపీ నాయకుల్లో, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానించే వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రోజా గారి మీద ఇక ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఇక ఖచ్చితంగా ఏదో ఒక రోజు రోజా గారు అరెస్ట్ కాకుండా ఉండకపోద్దా, అరెస్ట్ అయిన రోజు మేము ఖచ్చితంగా టపాసులు పీల్చకుండా ఉంటామా అని చెప్పేసి కూడా ఆ రోజు కోసం వెయిట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే అరెస్ట్ చేసిన తర్వాత ఎలాగైతే రోజా గారి సంబరాలు చేసుకున్నారో
అదేవిధంగా రోజా గారిని అరెస్ట్ చేసిన రోజు మేము సంబరాలు చేసుకుంటామని చెప్పేసి ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. బట్ ఆ రోజు వచ్చేసింది వెరీ సూన్. నాకు తెలిసి ఈ వీక్ కావచ్చు, ఈ వీక్ 10 days లోపు ఖచ్చితంగా అరెస్ట్ అనేది గ్యారంటీగా ఉంటుంది. రోజా గారిది ఉంటుంది, దాని తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిది ఉంటుంది, దాంతో ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్ళడం తథ్యం. ఎంత తప్పించుకోవాలని చూసినా, లేకపోతే ఇంకో రకంగా ఇన్ని ప్రయత్నాలు చేసినా ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్లో ఈ కేసుకి సంబంధించి బయటపడే మార్గాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలనుకుంటే స్టార్టింగ్ ఆరోపణలు వచ్చినప్పుడే అరెస్ట్ చేసిండొచ్చు ఆయన్ని, రోజా గారిని. లేదు, ఆయన అరెస్ట్ చేయలేదు. విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్గా ఇందులో స్కామ్ జరిగిందా లేదా అని చెప్పేసి డే టు డే, మినిట్ టు మినిట్ ఎంక్వైరీలు చేసి, పర్సన్ టు పర్సన్ ఎంక్వైరీ చేసి, మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇందులో స్కామ్ జరిగింది అని చెప్పేసి ఇప్పుడు నివేదిక అనేది ఇచ్చారు ప్రభుత్వానికి. సో ఇందులో అయితే ఈ ఆడుదామాంధ్రాలో అయితే ఖచ్చితంగా స్కామ్ జరిగిందని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే. సో మరి అంత పక్క ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు వదులుతారు ఎవరైనా సరే? చంద్రబాబు నాయుడు గారు గతంలో పేర్ని నాని గారు అన్నట్టు మహిళల్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ కార్నర్ చూపించారు మావిడి మీద అని చెప్పేసి గతంలో పేర్ని నాని గారు చెప్పారు కదా. ఆ మాట ప్రకారం అసలు రోజా గారు లేకపోతే ఈ వైసీపీలో ఉండే అనేక మంది ఈ నాయకులు కూడా ఇదే అనుకున్నారు. ఎస్, మహిళల్ని ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయరు, సో రోజా గారి కూడా అరెస్ట్ ఉండబోదు ఏమో అని చెప్పేసి కూడా చాలామంది అనుకున్నారు. ఈవెన్ ఇటు కూటమి నాయకులు కూడా అదే డిసప్పాయింట్, ఇంకా రోజాను అరెస్ట్ చేయలేదేంటి అని. సో బట్ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంతే ఆశామాసిగా అరెస్ట్ చేసే వ్యక్తి కాదు. సో ఆ డీటెయిల్గా మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత, ఆ నివేదికను తీసుకొచ్చిన తర్వాత ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి, A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, మొత్తం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాని ఆధారంగానే అరెస్ట్ చేయబోతున్నారు. సో ఇక తెలుగు తమ్ముళ్ళు అయితే ఇక సంబరాలు సిద్ధమైపోయారు. సో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, ఇక సంబరాలకు సిద్ధం కండి అన్నట్టు సోషల్ మీడియాలో మెసేజ్లు అనేవి పెడుతూ ఉన్నారు. ఇదే రోజా గారికి సంబంధించి అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పేసి. అసలు 100 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఆరోపణ. దీని గురించి రోజా గారు ఆల్రెడీ వివరణ అనేది ఇచ్చుకున్నారు. సో ఎలాంటి స్కామ్ జరగలేదు, కేవలం నన్ను టార్గెట్ చేయడానికో, నన్ను ఇబ్బందులు గురి చేయడానికో మాత్రమే వీళ్ళు ఈ అంశం తెరపైకి తీసుకొచ్చారు తప్ప అసలు ఎలాంటి స్కామ్ చేయలేదన్నది రోజా గారి వర్షన్. బట్ ప్రస్తుతానికైతే రోజా గారు బయటపడే మార్గాలు అయితే కనిపిస్తలేదు. 100 కోట్లు కాదు, అంతకు మించి అని చెప్పేసి కూడా ఇప్పుడు చాలామంది న్యూస్ హెడ్లైన్స్ అనేది వేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే వైసీపీలో ఉన్న కీలకమైన వ్యక్తులు అనేక మంది, కింది స్థాయి ఓ రకమైతే పై స్థాయి వ్యక్తులే అందరూ కూడా ఇప్పుడు జైలు పోతున్నారు. స్టార్టింగ్ నందిగాం సురేష్ గారు వెళ్ళారు, దాని తర్వాత వల్లభనేని వంశీ గారు వెళ్ళారు, దాని తర్వాత ఈ తుర్కా కిషోర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అలాగే వచ్చేసి ఈయన జోగి రమేష్ గారి తనయుడు కొడుకు ఆయన వెళ్ళారు, ఇప్పుడు రోజా గారు వెళ్ళబోతున్నారు. అనేక మంది కీలకమైన వ్యక్తులందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారు వెళ్ళారు. సో ఇంకా త్వరలో ఇంకా చాలామంది వెళ్ళబోతున్నారని అయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రోజువారీగా ఈ న్యూస్ అనేది ఫాలో అవుతూ ఉంటే ఇక ఏదో ఒక రోజు లిక్కర్ స్కామ్లో జగన్ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే దాదాపుగా కన్ఫామ్ అని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అలా రోజా గారు అయితే ప్రస్తుతం త్వరలో రాజమండ్రి జైలుకు వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది చాలా స్పష్టంగా. సో రోజా గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా జైలు బాట పట్టే అవకాశం అనేది దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది. సో ఇది అంశం. అండ్ ఈ అంశం మీద, రోజా గారు అరెస్ట్ అనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.